హాయ్ అండి. నేనైతే ఈ సంవత్సరము వరమహాలక్ష్మి పూజ అయితే ఇలా సింపుల్‌గా చేసుకున్నానండి. దీనికైతే నేను పొద్దున్నే లేచి చాలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందు రోజు నైటే అన్నీ కావాల్సిన పదార్థాలన్నీ, సామాన్లన్నీ తెచ్చేసుకున్నాను. అమ్మవారిని అయితే ఒక పీఠం పైన కూర్చోబెట్టి చిన్న ఫోటో ఉంది నా దగ్గర. దాన్నే నేను మంచిగా డెకరేట్ చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఇట్లా అమ్మవారి ఫేస్‌తో డెకరేట్ చేసుకోవాలనిపించిందండి. యూట్యూబ్‌లో చూసి నేను చేశాను. చాలా ముద్దుగా వచ్చింది, క్యూట్‌గా అమ్మవారైతే. నాకు బాగా నచ్చింది. ఇంకా పులిహోర, వడలు, దద్దోజనము, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, బొబ్బట్లు, శనగలు అన్నీ చేశానండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత తాంబూలం కూడా ఇచ్చాను సాయంత్రం పూట. అసలు చాలా చాలా మంచిగా అనిపించింది. మేము యూఎస్లో ఉండేవాళ్ళం. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఇంత మంచిగా చేసుకున్నాను. ఎక్కువ సింపుల్గా చేసుకున్నాను, పెద్దగా ఆర్భటాలు అంగులు ఏం లేకుండా ప్లాన్డ్గా చేసుకుంటే మొత్తం సింపుల్గా అయిపోయింది పూజ అయితే. మంచిగా అనిపించింది. చూసిండ్రు కదా, అమ్మవారేమో చిన్నగా ఫోటో పెట్టుకొని పక్కన ఎందుకో ఫస్ట్ టైం అట్లా కలశం పెట్టి అమ్మవారి ఫేస్ పెట్టుకోవాలని అనిపించి అట్లా నేను చూస్తుంటాను కదా యూట్యూబ్లో, నాకు కూడా పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నా. అది యూట్యూబ్లో చూసే నేను అట్లా చీరలాగా బ్లౌజ్ పీస్ని అలా కట్టేసి అమ్మవారికి జ్యువెల్ వేసి పెట్టాను. మంచిగా అనిపించింది. ముద్దుగా మంచిగా కూర్చుంది. క్యూట్ ముద్దు చిన్న బాల త్రిపుర సుందరి లాగా కూర్చుంది. ఇంకా నైవేద్యాలన్నీ పెట్టుకుని నేను మా వారు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత కథ చదువుకున్నాను. మనము వరమహాలక్ష్మి పూజ రోజు మనం చీర కూడా పెట్టుకోవాలండి. అమ్మవారికి చీర కొంటాం కదా, అది అమ్మవారికి చూయించి మనం తర్వాత కట్టుకోవాలి. ఇంకా ముత్తైదువులకైతే మీకు ఇష్టం ఉన్నంత మీ స్తోమతను బట్టి అయితే వాయనం తాంబూలం ఇచ్చుకోండి. ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఇవ్వాలి. వరమహాలక్ష్మి పూజ అంటే మనం పంతుల్ని పిలిచి చేయాలి అలాంటివి ఏం లేదండి. మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ కలశం పెట్టాలా లేదా అని కూడా అనొచ్చు, అవసరం లేదు, పెట్టుకోవచ్చు అండి. కలశం అనేది మనం ఏమి అమ్మవారు అందులోకి వస్తారు కాబట్టి తప్పు లేదు. నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి, అంటే ఈ ఇయర్ మేము వచ్చాము యూఎస్ నుంచి కాబట్టి ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాము. ఏదో సింపుల్గా డెకరేషన్ చేసి విండో దగ్గర ఒక కర్టెన్ పెట్టేసి అట్లా సింపుల్గా చేసుకున్నాను. నేను ఏమి పెద్దగా ప్లానెడ్గా చేయలేదు. నాకు తోచినంతలో నాకు ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, నేను అన్నీ చాలా వడలు నైవేద్యాలు అంతా షూట్ చేయలేకపోయాను ఫస్ట్ టైం కదా. ఈసారి అయితే నేను ఖచ్చితంగా అన్నీ ఎలా చేస్తున్నాను అనేది అంతా మొత్తం పెడతాను. డెకరేషన్ అయితే చేయడానికి చాలా టైం పట్టింది. అది కూడా ప్లానెడ్గా చేశాను. పొద్దున్నే లేచాను కాబట్టి ఆ నైవేద్యాలు అన్నీ చేయగలిగాను. నైవేద్యాలు అన్నీ చేయాలంటే అవసరం లేదు, మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు. కానీ అమ్మవారికి పులిహోర, దద్దోజనము, శనగలు ఇవన్నీ ఇష్టం కాబట్టి అవి నేను చేసుకున్నాను. ఇంకా మనం ముందు రోజు ఈ బంతి పూలు ఇవన్నీ తెచ్చుకుంటే అయితే చాలా చాలా ఈజీ అయిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వాళ్ళ మహాలక్ష్మి కథ చదువుకొని అమ్మవారి అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని చేసుకుంటే చాలండి. పంతులు అవసరం లేదు, మనమే సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎవరైనా కూడా వరమహాలక్ష్మి పూజ చేసుకోవచ్చు అండి. ఆనవాయి ఉన్న వాళ్ళే చేసుకోవాలా, ఆనవాయి ఉన్న వాళ్ళే కలశం పెట్టుకోవాలా అలాంటిది ఏమీ లేదు. సింపుల్గా చేసేసుకోండి. నేనైతే చెప్తున్నాను కదా, నేనైతే ఈ ఫేస్ పెట్టుకోవడానికి చాలామందిని అడిగాను, అందరూ చెప్పారు పెట్టుకోవచ్చని. నచ్చితే లైక్, అంటే ఫేస్ పెట్టుకోవాలా అని నేను అడిగానండి చాలామందిని. ఫస్ట్ టైం కదా అంటే అందరూ పెట్టుకోవచ్చు, అమ్మవారే కదా అని చెప్పారు. అందుకని మీరు కూడా ఫేస్ పెట్టుకోవాలి, అబ్బా మేము ఫేస్ పెట్టుకుంటే మాకేమన్నా అవుతుందా అలాంటివి ఏం ఆలోచించకండి. నిరభ్యంతరంగా పెట్టుకొని మంచిగా అలంకరించుకోండి. చిట్టి అమ్మవారిని కూడా పక్కన మీరు ఫోటో ఉంటే కూడా పెట్టుకోవచ్చు. కలశం కూడా ఏమీ అవసరం, మీరు భయపడకండి, పెట్టేసుకోవచ్చు. మీ అలంకార ప్రియురాలండి. ఇప్పుడు స్వామివారేమో అలంకార ప్రియుడు, అమ్మవారు కూడా అలంకార ప్రియురాలు కాబట్టి మీకు ఎంత ఎంత ఓపిక ఉన్నంత వరకు మీరు అలంకారం చేయొచ్చు, నైవేద్యాలు చేయొచ్చు. మీ ఓపిక మీ సామర్థ్యాన్ని బట్టి మీరు పూజ చేసేసుకోవచ్చు. నేనైతే ఇదే రిఫర్ చేస్తాను, మంచిగా చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ మాసము, ఆషాఢ మాసము అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మంచిగా అందరూ కూడా నా వీడియోని ఒక్కసారి చూసి నేను ఎలా పూజ చేసుకున్నానో, ఒకవేళ నా పూజ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను అన్నిటిని చూసి కూడా నాకు ఒక లైక్ ఇచ్చుకోండి, హైప్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వరమహాలక్ష్మి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. ఇంకా ముందు దీన్ని ఇంకా క్లారిటీగా వీడియో తీసి ప్రజెంట్ అన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పొద్దునంతా రష్ అవ్వడం వల్ల నేను చాలా తీయలేకపోయాను. ఇప్పుడైతే నేను అన్నీ ట్రై చేసి మంచిగా అన్నీ ప్రజెంట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి. ఈ వరమహాలక్ష్మి పూజ మీకు ఎలా అనిపించిందో, నా డెకరేషన్, నేను సింపుల్ డెకరేషన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేదంతా పండుగల సీజనే కాబట్టి నా వీడియో కూడా మీకు కొంచెం యూజ్ అవుతుందని నేను ఇలా అప్లోడ్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్. ఓం శ్రీ మాత్రే నమః.